తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. ప్రెసెంట్ మనతో ఉన్న గెస్ట్లు ఎవరనంటే ఒక బ్యూటిఫుల్ కపుల్స్ ఉన్నారు, శాండీ అండ్ నిషు. 7 జన్మలు ఉంటాయి అన్నమాట. ఎంత నిజమో ఎంత వద్దమో నాకైతే తెలియదు, కానీ ఈ ఉన్నొక్క జన్మ నాకు నీ తోడు ఉండాలనిపిస్తుంది. ఐ లవ్ యూ నిషు. లవ్ యూ టూ శాండీ. రీసెంట్ గా అయితే ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతున్నాయి మీ కపుల్ రీల్స్. మ్యారేజ్ అయిందని కొందరు అంటారు, అవ్వలేదని ఇంకొందరు అంటున్నారు. అవును, చాలా కామెంట్స్ పెడుతున్నారు. సో నేనే ఒక లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది? లవ్ స్టోరీయా చెప్పు. ఇతనితో ఏదో కొలాబ్ పెడితే అందులో చూసి మెసేజ్ చేసిన. మొత్తానికైతే ఇన్స్టాగ్రామ్ దొరికింది, కానీ మెసేజ్ ఫస్ట్ నేనెందుకు చేయాలి? మెసేజ్ చేస్తలేదు. ఫాస్ట్ స్టోరీ మొత్తం చెప్పేసిన. ఇట్లా నాది బ్రేకప్ అయిపోయింది, అంతా అది క్లోజ్, అక్కడికి క్లోజ్ చేసేసిన. ఒక 1 వీక్ చార్జ్ చేసినాం, డైరెక్ట్ నేను ప్రపోజ్ చేసేసిన. ఐఎమ్ ఇన్ రిలేషన్షిప్ విత్ యూ అని చెప్పి. నువ్వు నాతో ఉంటా అంటే నీతో లైఫ్ లాంగ్ నేను ఉంటా అని చెప్పి ఒక మాట చెప్పిన. సరే అని చెప్పి ఇద్దరం రిలేషన్ స్టార్ట్ చేసినాం. ఇయర్లీ వన్స్ అక్క కలిసేది మేము. నువ్వు ఇక్కడ హైదరాబాద్ అయితే తను ఎక్కడ? ఢిల్లీయా? ఢిల్లీ. సో అట్లా అని ఇయర్లీ వన్స్ ఒక్కసారి కలుస్తుండే. ఇంట్లో కుకింగ్ ఎవరు చేస్తారు? నేను లేచేలోపు అన్ని చేసి కూర్చుంటది. మీ ఇంట్లో ఏమనట్లే, ఆయన ఏం పని చేయడు, ఎందుకు నీకు పెళ్ళి అని? అంటే ఇప్పుడు మాట్లాడట్లేదు ఓవర్, టు బి హానెస్ట్. మా పేరెంట్స్ ఎవరు మాట్లాడట్లేదు. నువ్వైనా ట్రై చేసావా? నేను చేస్తే మళ్ళా మమ్మీని పేరెంట్స్ని బాగా మిస్ అవుతున్నావు అయితే. చాలా చాలా మిస్. నేనైతే ఇప్పుడు హ్యాపీయేనా? ఇప్పుడు కొంచెం హ్యాపీ. ఒక 10 days ప్రమోషన్ చేయగానే 6500 రూమ్ రెంట్ పక్కన పెట్టేసుకుంటా. అనుకోని అసలు నేను ఈ సిచ్యువేషన్కి వస్తాను. ఇంకేమన్నా మిస్ అవుతున్నావు పేరెంట్స్ని, ఫ్యామిలీని? పేరెంట్స్ని ఎవరిని మిస్ అవుతారు? నాకు ఒకటే బాధ, నేను వీళ్ళ ఇంట్లో కానీ ఈమెకు దూరం చేసిన అని. ఈమె నాకు దూరం అయిపోతుందేమో అని భయం వేస్తుంది. నాకు మాటలు కూడా వస్తలే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు లైవ్లో అయితే ప్రపోజ్ చేసుకోలేదు కదా ఇప్పటిదాకా? చేసుకోలేదు. ఇప్పుడు మీరిద్దరిట్లో ఎవరు చేస్తారు? నాకు ఏమి ఇష్టం కాబట్టి నేనే ప్రపోజ్ చేస్తాను. అంటే తనకి ఇష్టం లేదా? ఇష్టం లేదా? ఇష్టమే. నువ్వు ప్రపోజ్ చేస్తావు మరి? ఓకే, మొత్తానికి లవ్ మీద ఒపీనియన్ ఏంటి? ప్రేమ అయితే చాలా గొప్పదే, కానీ ఆ ప్రేమ అనే పదం ఎవరు రాసిరో తెలియదు, కానీ చాలా కఠినంగా ఉంటుంది. హలో ఎవరీవన్, వెల్కమ్ టు మనం టీవీ. ప్రజెంట్ మనతో ఉన్న గెస్ట్లు ఎవరనంటే ఒక బ్యూటిఫుల్ కపుల్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, శాండీ అండ్ నిషు. నిషు ఫుల్ నేమ్? నిషిత. నిషు తెలుగు అమ్మాయి అయితే కాదనిపిస్తుంది నాకైతే. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నాం, పూర్తి మాటల్లోనే తెలుసుకుందాం. సో హాయ్ శాండీ. హాయ్ అక్క. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, రీసెంట్గా అయితే ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్నాయి మీ కపుల్ రీల్స్. అవును. సో కపుల్ రీల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. మ్యారేజ్ అయిందని కొందరు అంటారు, అవ్వలేదని ఇంకొందరు అంటున్నారు. అవును, చాలా కామెంట్స్ పెడుతున్నారు. సో నేనే సపరేట్గా వీడియో తీసుకుందాం అనుకున్నాను నా ఛానల్లోనే. ఏమని? మ్యారేజ్ అయిపోయింది మాకనే? మ్యారేజ్ అయింది అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఉంది మా దగ్గర, అదే చూపించేద్దాం అనుకున్నాను నేను. మ్యారేజ్ కాలే అని కామెంట్స్ పెడతారు. అన్న మీ మ్యారేజ్ వీడియో, మీ లవ్ స్టోరీ వీడియో అని అడుగుతారు చాలా మంది. అందులో మీరు నాకు అడిగేసరికి మీకు ఇంటర్వ్యూ ఇచ్చినాక. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ అయినట్టే కదా, అయిపోయింది, సర్టిఫికేట్ ఉంది అయితే. ఓకే, లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది? లవ్ స్టోరీయా చెప్పు. ఇద్దరు ఫేసులు చూసుకుంటారా? అంటే ఒక 2 years బ్యాక్ అక్క, నేను ఎయిర్పోర్ట్లో గోవాకి వెళ్తున్నా. అయితే వీళ్ళు ఢిల్లీ నుంచి ల్యాండ్ అయ్యారు, హైదరాబాద్ చూసుకున్నాం ఇద్దరం ఎయిర్పోర్ట్లో. నేను ఈమె అప్పుడు వీళ్ళ ఫ్యామిలీతో ఉంది, నేను చూసుకుంటే అప్పటి నాకు బోర్డింగ్ అవుతుంది, నేను వెనకాల తిరిగి చూస్తున్నా, ఈమె వెళ్ళిపోతుంది.
తర్వాత ఈమె ఎక్కడనో చూసినా కానీ ఈమె హైదరాబాద్ ఆమె కాదనిపించింది. తర్వాత నేను లైట్ తీసేసుకున్నాను. ఏమేం చేసింది, ఇన్స్టాగ్రామ్లో నా ఐడి సెర్చ్ చేసింది నేను దొరుకుతానేమో అని చెప్పి. తర్వాత ఒక వీడియోలో నేను కనిపించిన కాజల్ మోడల్ అప్పుడు ఫేమస్ ఉండే కదా, బంటి ఫెలో అన్న ఛానల్లో వీళ్ళు ఏదో ఇంటర్వ్యూ తీసుకున్నారు కాజల్ మోడల్. అందులో చూస్తే అన్న ఇతనితో ఏదో కొలాబ్ పెడితే అందులో చూసి మెసేజ్ చేసింది. మొత్తానికైతే వెతికినావు అయితే ఇన్స్టాగ్రామ్. మెసేజ్ ఇట్లా చేసింది అనుకుంటున్నా. మెసేజ్ చేస్తుంది డిలీట్ చేస్తుంది, మెసేజ్ చేస్తుంది డిలీట్ చేస్తుంది. అయితే నేను చూసిన ఒక 1 వీక్ నుంచి చూస్తున్నా, మెసేజ్ చేస్తుంది డిలీట్ చేస్తుంది. అయితే ఒకరోజు మెసేజ్ చూస్తున్నా, ఈ మెసేజ్ ధన్మని డిలీట్ చేసింది. డిలీట్ చేసేసరికి నేనేం చేసిన, ఎందుకు మెసేజ్ డిలీట్ చేసినా అని అన్నా. అప్పుడు దాని తర్వాత చెప్పాలా చెప్తా చెప్పు నువ్వే. ఇంకా అడిగినాడు ఎందుకు డిలీట్ చేస్తున్నావు ఇట్లా అంటే, ఇక నేను చెప్పిన ఏం లేదు నీతో మాట్లాడేది ఉంది అని చెప్పి ఇంకా ఇట్లా స్టార్ట్ అయింది. మొత్తానికైతే ఇన్స్టాగ్రామ్ దొరికింది కానీ మెసేజ్ ఫస్ట్ నేనెందుకు చేయాలి? మెసేజ్ చేస్తలేదు, చేస్తుంది డిలీట్ చేస్తుంది, అంటే నాకు నా అకౌంట్ ఫేక్ అకౌంట్ లాగా కనిపించింది. ఎందుకంటే నావేం పోస్ట్స్ ఉండే అట్లా ప్రైవేట్ అకౌంట్ ఉండే, ఫాలోవర్స్ కూడా 70. అయితే నాకు ఫేక్ అకౌంట్ ఏమో అనిపించింది. అంటే ఇప్పుడు నాది 100K, అప్పుడు నాది 30K ఉండే కదా, 30K ఉంటే ఇప్పుడు ఉంటాయి కదా ఫేక్ అకౌంట్స్. అట్లా అని చెప్పి నేనేం చేసిన, నాకు వీడియో కాల్ చేయన్న. ఏమేం చేసింది మా మేడం, స్నాప్లో వీడియో కాల్ చేసింది, స్నాప్ ఐడి స్క్రీన్ షాట్ పంపించింది. నాకు స్నాప్ యూజ్ చేయడం తెలియదు, ఇప్పుడు నాకు స్నాప్ యూజ్ చేయడం తెలియదు. అయితే స్నాప్లో నాకు వీడియో కాల్ చేయమన్నది. ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్ రిక్వెస్ట్ నాకు తెలియదు అంటే మీ స్క్రీన్ షాట్ ఐడి పంపించింది. నాకు తెలియదు, నువ్వే నాకు పంపి అని చెప్పి నేను నా ఐడి స్క్రీన్ షాట్ పంపించిన. యాక్సెప్ట్ చేసిన తర్వాత వీడియో కాల్ చేసింది. అది చూస్తే గుర్రపాడు. నాకు ఒకటి అర్థం కాదు, స్నాప్ లో ఫిల్టర్లు ఉన్నాయని చేసావా? ఫిల్టర్స్ ఉంటాయి కదా, అట్లా అని చెప్పి చేసింది. ఇన్స్టాగ్రామ్ నాకు ఇట్లా భయం ఏంటంటే స్నాప్ లో ఒకవేళ స్క్రీన్ షాట్ ఏదన్నా రికార్డ్ తీసుకున్నా కానీ అర్థమైపోతుంది కదా మనకి, అట్లా అని చెప్పి తీసిన. నేను ఏం ఫిల్టర్స్ వాడనులే. అయితే ఇక చాటింగ్ చేసిన మా కంపెనీలో. చాటింగ్ చేసిన తర్వాత నేనే అడిగిన ఎందుకంటే అప్పుడైనా అబ్బాయి ఫస్ట్ కదా, నేనే అడిగిన బాయ్ ఫ్రెండ్ ఉన్నా అని. లేడు అన్నది. అయితే నేనేం చేసిన, ఏమి అడిగింది నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే నేను లేదు అని చెప్పిన. నేను కూడా ఈయన వీడియోస్ అన్ని బ్రోకెన్ చేస్తుండే అప్పుడు, అంటే ఉండే కదా పాస్ట్ అట్లా. ఇంకా నేను అనుకున్నా ఉందేమో లైట్ తీసుకుందాం అనుకున్నా, దాని తర్వాత చెప్పిండి ఇట్లా మొత్తం పాస్ట్ ఇట్లా అని చెప్పేసి పాస్ట్ స్టోరీ మొత్తం చెప్పేసిన. ఇట్లా నాది బ్రేకప్ అయిపోయింది అంతా, అది అక్కడికి క్లోజ్ చేసేసిన. నువ్వు నాతో ఉంటా అంటే నీతో లైఫ్ లాంగ్ నేను ఉంటా అని చెప్పి ఒక మాట చెప్పిన. ఓకే. సో అట్లా అని చెప్పి ఆ ప్రపోజ్ కూడా నేనే చేసిన. ఈమెకి ఒక 1 వీక్ చార్జ్ చేసినాం, డైరెక్ట్ నేను ప్రపోజ్ చేసేసిన ఐఎమ్ ఇన్ రిలేషన్షిప్ విత్ యూ అని చెప్పి. తర్వాత ఈమె టైం తీసుకుంటా అన్నది. అరే టైం దేనికి, ఇష్టం ఉంటే ముఖం మీద చెప్పేసి 1 వీక్ నుంచి మనం చార్జ్ చేసుకుంటున్నాం, ఏమి ఇష్టం ఉంటే ముఖం మీద చెప్పేసి నేను లైఫ్ లాంగ్ మంచిగా చూసుకుంటే ఏ కష్టం లేకుండా చూసుకుంటాను. అయితే సరే అని చెప్పి ఇద్దరం రిలేషన్ స్టార్ట్ చేసినాం. ఇయర్లీ వన్స్ అక్క కలిసేది మేము. ఇయర్లీ వన్స్. నువ్వు ఇక్కడ హైదరాబాద్ అయితే తను ఇక్కడ ఢిల్లీ. ఇలా డాడీ ట్రాన్స్ఫర్ జాబ్ కదా, సో అట్లా అని చెప్పి ఇలా డాడీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది జాబ్. సో అట్లా అని ఇయర్లీ వన్స్ కలిసేవాళ్ళం. నాకు చాలా బాగా అనిపించేది. ఒక్కోసారి కలిసిన అది కేఎఫ్సీలో చికెన్ తిన్నికి వెళ్ళిండే. కేఎఫ్సీ 1 డే, అది మా మెమొరబుల్ డే. కేఎఫ్సీ చికెన్ తిన్నికి వెళ్ళినప్పుడు ఈమె సిగ్గుపడుతుంది, తింటలేదు. నేను తినేస్తాను మంచిగా పీస్ గీసి మంచిగా తినేస్తానని మేము తింటలేదు. నేనేం చేసిన తెలుసా, తినకపోతే పక్కన కూర్చోబెట్టుకొని నీకు ఎట్లా తినిపించాలి చెప్పని చెప్పి నేను మంచిగా తినిపించిన. తిన్నది ఒక 2 pieces ఏమో తిన్నది. దాని తర్వాత అప్పుడు నేను అడిగిన ముఖం మీద అడిగేసిన, ఏం అడిగినా అంటే నన్ను మ్యారేజ్ చేసుకుంటావా, నేను మంచిగా చూసుకుంటా. నిజంగా చెప్తున్నా, నేను ఆల్మోస్ట్ ఒకసారి బ్రోకన్ అయిపోయింది. నేను ఇప్పుడు మాత్రం నేను అస్సలు అట్లా నేను మంచిగా చూసుకుంటా అని చెప్పి నేను చెప్పిన. సరే అని చెప్పి ఆ నమ్మకంతో ఈరోజు ఇక్కడ వరకు వచ్చిన మాకు మేము. ఆ నమ్మకంతో పెళ్ళి అవ్వడం అంటే ఓకే అనుకున్నారా? ఢిల్లీ, హైదరాబాద్ ఇంట్లో అంటే ప్రాపర్ ఇక్కడనే హైదరాబాద్ ప్రాపర్ వెళ్ళేది, కానీ ఇలా డాడీ ట్రాన్స్ఫర్ జాబ్ కదా, సో అట్లానే వీళ్ళు డాడీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. మేము కలిసేది లాంగ్ డిస్టెన్స్ అక్క. సో ఆ కలిసేది దాంట్లో మధ్యలో నేనేం చేసిన అంటే మ్యారేజ్ చేసేసుకున్నాను. అంటే మా లాంగ్ డిస్టెన్స్ నడిచింది 2 years. ఇయర్లీ వన్స్ ఒక్కసారి కలుస్తుండే. అయితే నేను కూడా ఆలోచించిన. ఒకసారి ఏమైందంటే నా బర్త్డేకి ఈమె వచ్చింది. ఇక్కడనే ఉండే హైదరాబాద్లో. నా బర్త్డేకి ఒకసారి ఈమె నా ఫామ్ హౌస్కి వచ్చింది నా బర్త్డేకి. అయితే ఇలా డాడీ వాళ్ళు చూడడం జరిగింది ఆ వీడియో. మేము ఒకటి ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేసిన, నేను బ్లర్ చేసుకొని పోస్ట్ చేసిన. ఇలా ఫ్యామిలీ వాళ్ళు చూడడం జరిగింది. ఇలా ఫ్యామిలీ వాళ్ళు ఏం చేసి మీకు రిస్ట్రిక్షన్స్ పెట్టిరుకొని, నన్ను కొడతా, నన్ను తిట్టిరు చాలా, అట్లా అన్నారు కొన్ని. అయితే ఇక నేనేం చేసిన, సరే నిష్యూ మరి నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేయని చెప్పి నేను ఒకటే మాట చెప్పినా, ఇంకేం చెప్పాలి, ఏమన్నది ఒకటే మాట, మ్యారేజ్ చేసుకుందామంటే సరే అని చెప్పి నేను కూడా. ఒక్కోసారి మీ ఇంట్లోకి ఉరికొచ్చేసింది. ఇలా డాడీ ఫోన్ చేసి తిట్టేసరికి ఇంట్లోకి ఉరికొచ్చేసి మన రైల్వే స్టేషన్ దగ్గర ఉంది. ఆ చెప్పు కూడా ఊసిపోయి ఉంది. చెప్పు రోడ్డు మీద ఇట్లా వస్తూ ఉంది. నేనేం చేసిన తెలుసా, ఏమైనా చూడలేకపోయినా ఆ సిచ్యువేషన్లో. నేను
అంటే ఈమెకు అప్పుడు మాకు ఇద్దరికి ఏజ్ లేదు, ఒక 1 and అంటే 1.5 ఆ years వీడియో back. అంటే ఇట్లనే మా ఫ్యామిలీ రిలేటివ్స్ చూసి మా డాడీకి పంపించినారు అనమాట. ఇట్లా అని ఉంటాయి కదా కొన్ని, అట్లా పంపిస్తే నేను మా ఇంట్లో నన్ను ఇప్పుడు మస్తు కొడతారు అది ఇది అని చెప్పేసి నేను వచ్చేసిన. ఈమె రోడ్డు మీద ఉండిపోయింది, చెప్పు చూస్తే సగం తెగిపోయి ఉంది. నేను ఈమె నా ప్లేస్లో చూడలేకపోయినా. కాకపోతే ఒకటి మ్యారేజ్ చేసుకుందామని ఈమె అంటుంది, నన్ను తీసుకెళ్తావా లేకపోతే ట్యాంక్ బండ్ దగ్గర తీసుకెళ్ళి నేను ట్యాంక్ బండ్లో దుంకేస్తా అంటుంది. అది ఇట్లయితే కాదు అని చెప్పి నేనేం చేసిన, మా ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మంచిగా తినిపించిన, మంచిగా కూర్చున్నాం. ఇద్దరం అన్న వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడిన తర్వాత అయితే ఇప్పుడైతే ఏజ్ లేదు, నువ్వేం తక్కువ డెసిషన్ తీసుకున్నా నన్ను పట్టుకుంటారు ఫస్ట్ అని చెప్పి కొంచెం ఓపికతోని ఒక 1 year వరకు వెయిట్ చేయించిన. దాని తర్వాత టైం వచ్చేసింది అని చెప్పి ఇక ఉంటుంది, సందర్భం ఉంటుంది. అట్లా ఇద్దరం ఒక డెసిషన్ తీసుకొని మ్యారేజ్ చేసేసుకున్నాం.